రైతు సోదరులకు స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాలకి రైతులకి మరొక వైపు విద్యుత్ రంగంలో కీలకమైనటువంటి ప్రయోజనాలు అందిస్తున్న శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1960లో మొదలైన శ్రీశైలం ప్రాజెక్టు ఎట్టకేలకు 20 సంవత్సరాల పోరాటంతో 1980 నాటికి సాకారం అయింది. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అది విద్యుత్ కేంద్రంగా మాత్రమే నిర్మించారు. తర్వాత ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత రాయలసీమ తీవ్రమైన కరువుతో అల్లాడిపోతూ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు వాటర్ కేవలం విద్యుత్కే కాకుండా సాగుకు కూడా ఉపయోగించాలని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగు గంగ ప్రాజెక్టుకి రూపకల్పన చేశారు. పనిలో పనిగా మద్రాసు నగరానికి కూడా 15 టీఎంసీలు ఇచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ 5 టీఎంసీలు, కర్ణాటక 5 టీఎంసీలు, మహారాష్ట్ర 5 టీఎంసీలు ఇచ్చే విధంగా ఒప్పందం కూడా చేసుకున్నారు. ఇక పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మించిన తర్వాత అక్కడి నుంచి వెలుగోడు రిజర్వాయర్ నిర్మించారు. ఇక బనగచర్ల మీదుగా గాలేరి నగరి ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ఇక సోమశిల ప్రాజెక్టుకి 70 టీఎంసీలు తీసుకువెళ్లే విధంగా కాలువను నిర్మించారు. అక్కడి నుంచి కండలేరు ప్రాజెక్టు తీసుకెళ్లారు. అక్కడి నుంచి చెన్నై తాగునీటి అవసరాలు కూడా తీర్చారు. ఈ విధంగా తెలుగు గంగ ప్రాజెక్టు ఈరోజు రాయలసీమ ప్రజల జీవనాడి. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ యొక్క సామర్థ్యాన్ని 12,000 క్యూసెక్కుల నుంచి 40,000 క్యూసెక్కులకి పెంచారు. ఎందుకంటే వరద వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం రాకపోయినా కనీసం 2-3 సంవత్సరాలకైనా ఫ్లడ్ బాగా వచ్చినప్పుడు కృష్ణానదిలో ఒక 450 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి. అదే సమయంలో రాయలసీమలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం అయితే పెంచారు, కానీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దాటిన తర్వాత బనకచెర్ల వరకు నీటిని తీసుకొచ్చే కాలువ సామర్థ్యాన్ని మాత్రం పెంచలేదు. ఉపయోగం లేదు. గతంలో 6 గేట్లు ఉండే పోతిరెడ్డిపాడుని 30 గేట్లు పెట్టినా ఉపయోగం ఏముంటుంది? పోతిరెడ్డిపాడు దగ్గర గేట్లు ఎత్తినప్పుడు అక్కడి నుంచి బనకచెర్ల వరకు నీటిని తీసుకొచ్చే కాలువ సామర్థ్యాన్ని పెంచడం వదిలేశారు. దాంతో గత ఏడాది కూడా ఒక 600 టీఎంసీల ఫ్లడ్ వాటర్ కృష్ణానది నుంచి సముద్రంలో కలిసిపోయింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి బనకచెర్ల వరకు ఉన్న షోర్ ఈ ఛానల్ ఏదైతే ఉందో నీటిని క్యారీ చేసే ఛానల్ ఎస్ఆర్బిసి, దాన్ని 30,000 క్యూసెక్కులు తీసుకెళ్లే సామర్థ్యానికి పెంచడానికి 1,500 కోట్ల రూపాయలకి పాలనాపరమైన అనుమతులు ఇచ్చి రాబోయే కొద్ది రోజుల్లోనే టెండర్స్ పిలవబోతా ఉన్నారు. ఆ పని కనుక పూర్తయితే ఇక రాయలసీమలో కరువు అనేదే ఉండదు. తెలుగు గంగ కింద ప్రతి సంవత్సరం 150 టీఎంసీలు ఉపయోగించుకునే అవకాశం దక్కుతుంది. ఇక రాబోయే కొద్ది రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెండర్స్ కాల్ చేసి పోతిరెడ్డిపాడు నుంచి బనకచెర్ల వరకు పనులు కనుక పూర్తి చేసేందుకు సీరియస్గా యాక్షన్ ప్రారంభిస్తే రాబోయే 5-6 నెలల్లోనే ఆ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే ఇక రాయలసీమలో ప్రతి సంవత్సరం 150 నుంచి 200 టీఎంసీల వరకు వరద జలాలను ఉపయోగించుకునే అవకాశం దక్కుతుంది. దీనికి సంబంధించి ఒక కీలక జీవో రాబోతోంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.